హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యశు క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండి. ఇప్పుడు మనం లాగ్ చేయకుండా వీడియోలోకి అయితే వచ్చేసాము. ఇది ఆన్లైన్ కస్టమర్ అండి, మనకి యూకేలో ఉంటారు కస్టమర్ వచ్చేసి. మనం కొలతలు తీసుకున్నాము ఆన్లైన్లో, వీడియో కాల్లో తీసుకున్నామండి. సో మనం ఎట్లా కట్ చేసుకోవాలి ఏంటి చూసేద్దాము. మనము స్కిప్ చేయకండి, వీడియోని స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. ఎట్లా మార్క్ చేసుకోవాలి, ఎట్లా కట్ చేసుకోవాలి అని చెప్పి చూపిస్తాను మీకు. మన వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోలోకి వచ్చేసాము. కింద ఎక్స్ దగ్గర ఉన్నాయి కదా, కట్ చేసేసుకొని పావించి నేను గ్యాప్ పెట్టేసుకున్నా అండి. సో కింద ఖర్చు కావాలి కాబట్టి పావించి పెట్టుకున్నా. ఇప్పుడు బ్యాక్ హైట్ చూద్దాము. బ్యాక్ హైట్ వచ్చేసి 13.5 ఉందండి, మేడం సైజు. ఎవరికైనా సరే మనము ఫస్ట్ బ్యాకే తీసుకోవాలండి కొలతలు తీసుకున్నప్పుడు. ఎవరికైనా సరే 13.5 పెట్టుకొని స్ట్రైట్ లైన్ గీసేసుకుందాము. ఖర్చు కావాలి కాబట్టి ఒక పావించి పైన గీసేసుకుందాము. షోల్డర్ లెంత్ వచ్చేసి నేను 5.5 పెట్టేసుకున్నాను. ఆ మేడం ఏం చెప్పారంటే షోల్డర్ నాకు బ్రాడ్గా వద్దు, చిన్నగా కావాలి అని చెప్పారు. సో నేను అక్కడ చిన్నగానే పెట్టుకుంటున్నాను. ఇది కొంచెం ఎక్కువ పెట్టుకుంటున్నా, బ్రాడ్నెస్ అనేది పెంచాను. షోల్డర్ లెంత్ వచ్చేసి చిన్నగా పెట్టుకుంటున్నా. ఇప్పుడు ఆమ్ రౌండ్ కాడు కూడా 5.5 పెట్టేసుకుందాం. స్ట్రైట్ లైన్ గీసేసుకుందామండి. గీసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ డీప్ చూసుకుందాము. 4 ఇంచెస్ ఉంది. సో నేను 4 పెట్టేసుకుంటున్నా. 4కి 1 పాయింట్ ఎక్కువనే పెట్టుకున్నా, ఎందుకంటే స్టిచ్ చేస్తే 4కి వచ్చేస్తుంది కాబట్టి. కింద 3 ఇంచెస్ పెట్టుకుందాము. పైన 2.5, కింద 3 ఇంచెస్. కింద బ్రాడే ఉండాలండి, పైన మనం ఎక్కువ పెట్టుకోవద్దు, 2.5 పెట్టుకోవాలి, ఎందుకంటే షోల్డర్ జారిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో కర్వ్ స్కేల్తో రౌండ్ గీసేసుకుందాము మనము నీట్గా. రౌండ్ గీసేసుకున్న తర్వాత ఇప్పుడు చూద్దామండి. చెస్ట్ లూజ్ వచ్చేసి ఎంత ఉంది? 36 ఉంది. 36 4 ఫోల్డింగ్స్ చేసుకోవాలి. మనం మైనస్ చేసుకుంటూ రావాలి. మైనస్ చేసుకుంటూ వస్తే ఎంత వస్తుంది? 4 ఫోల్డింగ్స్ చేసిన తర్వాత ఎంత వస్తుందో చూద్దాం. ఇప్పుడు మనము 9 వచ్చిందండి. 9 అక్కడ పెట్టేసుకుందాము. ఇప్పుడు 9 చూసారు కదా, నేను ఇంకోసారి చూపిస్తున్నా. 9 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు నడుము లూజ్ చూద్దాము. నడుము లూజ్ వచ్చేసి 33 ఉంది నడుము లూజు. 33కి సేమ్ ఇట్లానండి మైనస్ చేసుకోవాలి. 4 ఫోల్డింగ్స్ వేసుకొని ఎంత వచ్చిందో చూసేసాం మనము. 8 వచ్చిందండి. 8కి ఒక 1 పాయింట్ వచ్చింది ఎక్కువ. 8 పెట్టేసుకుందాము. మనం బ్యాక్ టక్స్ కావాలి కాబట్టి 1 ఇంచ్ పెట్టేసుకుందాము. అట్లా స్ట్రైట్ లైన్ గీసేసుకుందాము. చెస్ట్ లూజ్కి నడుము లూజ్కి మ్యాచ్ అవ్వాలండి. చూసారు కదా, అట్లా స్ట్రైట్ లైన్ ఒకటి గీసేసుకొని ఇప్పుడు మనము ఖర్చు కావాలి కాబట్టి 2 ఇంచెస్ పెట్టేసుకుందాము. దాన్ని కూడా ఒక స్ట్రైట్ లైన్ గీసేసుకుందామండి నీట్గా. చూసారు కదా, 8 ఇంచెస్ వచ్చింది. 1 పాయింట్ ఎక్కువ వచ్చింది. నేను ఆ ఆమ్ రౌండ్ కూడా ఎంత వచ్చిందో లేదో చూద్దాము. ఇప్పుడు 1.5 ఇంచ్ ఆమ్ రౌండ్ కాడ పెట్టుకొని అట్లా కర్వ్ స్కేల్తో గీసేసుకుందాము లైను. ఇప్పుడు మనం కొలుచుకుందామండి ఆమ్ రౌండ్ ఎంత వచ్చిందని. నడుము లూజ్కి ఆమ్ రౌండ్కి కరెక్ట్ రావాలి, మ్యాచ్ అవ్వాలి. సో నాకు ఇక్కడ మ్యాచ్ అయ్యింది కరెక్ట్గా. మ్యాచ్ అవ్వలేదు అంటే కనుక కిందకి పైకి అడ్జస్ట్ చేసుకోవాలండి. చూసారు కదా, ఎప్పుడు నేను చూపిస్తుంది నడుము లూజు ఆమ్ రౌండ్ కూడా మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అయితేనే కరెక్ట్ వస్తుంది బ్లౌజ్, లేకపోతే పాడైపోతుందండి. మ్యాచ్ అవ్వకపోతే కిందకి పైకి అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చుట్టూ కట్ చేసేసుకుందాం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అనేది. టక్స్ పెట్టేసుకుందాం నీట్గా. టక్స్ పెట్టేసుకుని, ఇది ప్రిన్స్ కట్ బ్లౌజ్ అండి. మనం ఇప్పుడు ప్రిన్స్ కట్కి క్రాస్ కటింగ్ ఏమి ఉండదు, సో స్ట్రైట్ కటింగే ఉంటుంది. మనం స్ట్రైట్ పెట్టేసుకుందాము. స్ట్రైట్ పెట్టేసుకొని దీని చుట్టూ మార్కింగ్ వేసేసుకుందామండి. ఏమి ఉండదండి. ఇంకా ఏమంటారు, అక్కడిక్కడ ఖర్చులు ఏమి ఉండవు. స్ట్రైట్గా లైన్ గీసేసుకోవడమే. దాని చుట్టూ గీసేసుకున్న తర్వాత సైడ్కి కింద 1 ఇంచ్ పెట్టుకోవాలండి మనం ఎగస్ట్రా. ఎందుకంటే నేను వీడియోలో చూపిస్తాను, మీకు అర్థమవుతుంది చూడండి. మనం ఎక్కడెక్కడైతే పెట్టుకున్నామో టక్స్ అక్కడక్కడ గీసేసుకుందాము. అక్కడ ఒక స్ట్రైట్ లైన్ గీసేసుకుందాము. ఫ్రంట్ లోతు 1/2 ఇంచ్ నేను తీసుకుంటున్నాను. స్ట్రైట్ లైన్ గీసేసుకుందాము. అక్కడ కూడా మీకు చెప్పాను కదా, కింద 1 ఇంచ్, పైన స్ట్రైట్గానే ఉండాలి. అది ఎందుకంటే మనం మెయిన్ ఫ్రంట్ ప్రిన్స్ కట్ కుట్టినప్పుడు ఖర్చులోకి పోతుంది కాబట్టి అది అక్కడ అడ్జస్ట్ అయిపోతుంది. సో పైన జాయింట్ గురించి 1/2 ఇంచ్ గీసేసుకుందాము. ఇప్పుడు ఫ్రంట్ డీప్ చూద్దామండి. ఫ్రంట్ డీప్ వచ్చేసి 7 ఇంచెస్ ఉంది. సో నేను 7 ఇంచెస్ పెట్టట్లేదండి, ఇక్కడ 6.5 ఇంచెసే పెడుతున్నాను.
ఎందుకంటే అది ఆన్లైన్లో బుక్ చేసుకున్నారు మేడం. బ్లౌజ్ వచ్చేసి అది కొంచెం బ్రాడ్గానే ఉంది ఫ్రంట్ నెక్. మనం డీప్ చేసుకుంటే ఇంకా బ్రాడ్ అయిపోతుంది. సో నేను అందుకని చెప్పేసి నేను 6.5 పెట్టుకున్నాను. ఒక రౌండ్ ఇచ్చేసుకుందాం నీట్గా. మనము రౌండ్ ఇచ్చేసుకున్న తర్వాత చూద్దాం ప్రిన్స్ కట్ ఎట్లా కట్ చేసుకోవాలో. ఇక్కడ కింద అక్కడి నుంచి 3.5 ఇంచెస్ పెట్టుకున్నా. పైనుంచి చూస్తే మీరు 10.5 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకున్నా నేను. 10.5 ఇంచెస్కి మార్క్ చేసుకుని ఒక స్ట్రైట్ లైన్ గీసుకుందాం. అక్కడ స్ట్రైట్ లైన్ గీసుకొని ఆ స్ట్రైట్ లైన్ కాడి నుంచి 1.5 ఇంచ్ పెట్టేసుకుందాము. 1.5 ఇంచ్ పెట్టుకొని చిన్నగా షేప్ ఇచ్చుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు షేప్ ఇచ్చేసుకొని మనకి కరువు స్కేల్ దొరుకుతుంది కదా, కరువు స్కేల్తో చూసారు కదా నేను ఎట్లయితే పెడుతున్నానో సేమ్ ఇంక అట్లానే పెట్టేసుకొని రౌండ్ ఇచ్చేసుకుందాం, షేప్ ఇచ్చేసుకుందాం. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో షేప్ అనేది. అట్లా షేప్ ఇచ్చేసుకుందాము. ఇచ్చుకున్న తర్వాత కింద చిన్నగా ఒక కరువు షేప్లో ఇవ్వాలండి. అట్లా ఇస్తే బ్లౌజు లెంత్ అనేది ఉండదు, మంచిగా ఉంటుంది. చూసారు కదా అట్లా ఇచ్చేసుకోవాలి. మొత్తం ఇంకా మనం ఎట్లా ఉంది ఎట్లా కట్ చేసుకున్నాం అంతా కట్ చేసేసుకుందాము నీట్గా. ఎట్లా మార్క్ చేసుకున్నాము 1/2 ఇంచ్ లోతు కూడా కట్ చేసేసుకుందామండి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను మార్క్ చేసుకున్నా కదా ఆ లైన్ మీదే కట్ చేసుకుందాము. నేను అక్కడ టక్స్ పెట్టుకుంటున్నా అండి. ఎందుకంటే మార్క్ ఎందుకు చేసా అంటే ఆ మిడిల్ పాయింట్ 2 కలవాలి స్టిచ్ చేసినప్పుడు, అందుకే అట్లా మార్క్ చేసుకున్నాను. చూసారు కదా నేను షేప్ ఇచ్చినట్టే కట్ చేసేసుకుందాము. అక్కడ చిన్న టక్స్ పెట్టేసుకుందాము. సేమ్ దీనికి కూడా అట్లానే పెట్టేసుకుందాము. నేను నెక్స్ ఏం కట్ చేయట్లేదండి, నెక్స్ స్టిచ్ చేసినప్పుడు చూపిస్తాను మీకు. ఎందుకంటే ఇది తిప్పి కుట్టాలి. సో మనం కట్ చేసేసుకుంటే ఇంకా బ్రాడ్ అయిపోతుంది, అందువల్ల నేను కట్ చేయట్లేదు. చూసారు కదా అసలు ఎంత నీట్గా వచ్చిందో ప్రిన్స్ కట్. చాలా ఈజీ అండి, కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అంతే, నీట్గా వచ్చేస్తుంది. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. ఫ్రంట్ లోతు కూడా మీకు నీట్గా కనిపిస్తుంది, ఎక్కడ హెచ్చు తక్కువలు ఏం లేదు అసలు. హ్యాండ్స్ నెట్టెడ్ హ్యాండ్స్ వచ్చినాయండి. సో మనం నెట్టెడ్ హ్యాండ్స్కి లైనింగ్ వద్దని చెప్పారు మేడము. ఇప్పుడు మనం నెట్ హ్యాండ్స్ మీదే మార్క్ చేసుకోవాలి హ్యాండ్స్. చూసారు కదా నేను అట్లా నీట్గా ప్లేస్ చేసేసుకుంటున్నాను. 4 ఫోల్డింగ్స్ చేసేసుకుందాము మిడిల్లో పట్టేసుకొని. నేను చూపిస్తున్నట్టు సేమ్ ఇట్లానే చేసుకోవాలండి హ్యాండ్, అప్పుడే నీట్గా వస్తుంది. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తీసుకుందాము. బ్యాక్ పార్ట్ మొత్తం కొలుద్దాం ఎంత వచ్చింది అని చెప్పేసి. ఆర్మ్ రౌండ్ నాకు ఇక్కడ ఎంత వచ్చింది 10.5 వచ్చిందండి. ఆర్మ్ రౌండ్ ఫుల్ కొలిస్తే ఇప్పుడు 10.5 తగ్గించుకొని 1 ఇంచ్ తగ్గించుకోవాలి కాబట్టి 9.5 పెట్టేసుకుందాం. ఇప్పుడు మెయిన్ అయితే హైట్ కొలిచేసుకుందాము. హైట్ 10 ఇంచెస్ పెట్టుకున్నా నేను, 10.5 ఇంచెస్ పెట్టుకున్నా సారీ. హైట్ పైనుంచి కింద వరకు 3 ఇంచెస్ పెట్టేసుకున్నాను నేను. 3 ఇంచెస్ పెట్టుకొని స్ట్రైట్ లైన్ గీసుకున్నాం, మీకు అక్కడ కనిపిస్తుంది. ఆ లైన్ నుంచి 9.5 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకొని అక్కడి నుంచి ఇక్కడ 2 ఇంచెస్ ఒక మార్క్ చేసుకుంటే కరెక్ట్ ఎగ్జాక్ట్ వస్తుందండి. అసలు ఎక్కువ తక్కువలు రాదు స్టిచ్ చేసినప్పుడు. ఎవరైనా ఈ మెథడ్ ఫాలో అవ్వండి ఎవరైనా కొత్త చూస్తుంటే. ఇప్పుడు మనం అట్లా షేప్ ఇచ్చేసుకుందాము స్ట్రైట్గా. ఇప్పుడు ఆ షేప్ విధంగా కట్ చేసేసుకుందాము. 1 సైడ్ జాయింట్ వస్తుందండి ఇట్లా కట్ చేసుకుంటే. మనకి ఎప్పుడైనా 2 సైడ్ జాయింట్ వస్తుంది. సో మనం ఇట్లా కట్ చేసుకుంటే బ్యాక్ పార్ట్ ప్లేస్ చేసుకొని కట్ చేసుకుంటే 1 సైడ్ వస్తుంది జాయింట్ అనేది. చూసారు కదా హ్యాండ్స్ ఎంత నీట్గా కట్ చేసేసుకుందామో మనము. ఇంకా అట్లానే స్టిచ్ చేసేసుకోవాలండి. అక్కడ 1 సైడ్ కట్ వేసేసుకొని ఇప్పుడు మనము కొలుసు చూపిస్తున్నాం మీకు చూడండి. హ్యాండ్స్కి బ్యాక్కి అసలు కొంచెం కూడా ఎక్కువ తక్కువలు రాలేదు, మీకు కనిపిస్తే. హ్యాండ్స్ టక్స్ బ్యాక్ సైడ్ టక్స్ 2 కలిసినాయి, అట్లానే కలవాలండి. కలిస్తేనే అది షేప్ అనేది కరెక్ట్ ఉంటుంది, లేకపోతే కరెక్ట్ రాదండి అసలు. స్టిచ్ చేసినప్పుడు తక్కువ లెక్కలు వచ్చేస్తుంది. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసుకొని కట్ చేసేసుకుందాము. బ్యాక్ పార్ట్ నీట్గా ప్లేస్ చేసుకొని, అది కొంచెం బ్రాడ్నెస్ ఎక్కువ వచ్చిందండి బ్యాక్ పార్ట్. నేను స్టిచ్చింగ్లో చూపిస్తాను. నేను చాలా వీడియోస్లో కూడా మీకు చెప్పాను ఎట్లా కట్ చేసుకోవాలి, ఎట్లా స్టిచ్ చేసుకోవాలి ఏంటని. చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేయండి. సో మనం సేమ్ ఇంక అట్లా 1/2 ఇంచ్ గ్యాప్ పెట్టేసుకొని కట్ చేసేసుకుందాము. బ్యాక్ పార్ట్ కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందామండి మనము. ఇది ప్రిన్స్ కట్ అండి, స్ట్రైట్గానే వస్తుంది. సో నేను స్ట్రైట్గానే పెట్టుకుంటున్నాను. ఫ్రంట్ది మనకి వర్క్ రావాలి కాబట్టి స్ట్రైట్గా అట్లా పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకుందాము. ఫ్రంట్ సైడే మనకి హుక్స్ పట్టి కాజా పట్టి వస్తుందండి, బ్యాక్ హుక్స్లు కాదండి, ఇది ఫ్రంట్ హుక్స్లు.
సో మనం అట్లా పెట్టేసుకొని స్ట్రైట్గా కట్ చేసేసుకుందాము. అది ఎట్లా ఉందో అట్లా స్టిచ్చింగ్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి, నో ప్రాబ్లము. స్ట్రైట్గా మనం అడ్జస్ట్ చేసుకుంటున్నాను నేను, ఎక్కడికి ఉంది ఏంటి డీప్నెస్ అని చెప్పేసి అడ్జస్ట్ చేసుకొని స్ట్రైట్గా కట్ చేసేసుకుందాము. కట్ చేసేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ వీడియో నేను పోస్ట్ చేస్తాను అండి, అది కూడా చూడండి మీరు, ఎట్లా స్టిచ్ చేయాలి ఏంటి అని చెప్పేసి. చూసారు కదా ఎట్లా అడ్జస్ట్ చేసుకుంటున్నాను నేను, ఒక టక్స్ పెట్టుకున్నా. సో అట్లానే సేమ్ ఇంక అట్లానే కట్ చేసేసుకుందాము. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకుందాము. చూసారు కదా ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి వస్తుంది మనకి, బ్యాక్ సైడ్ రాదండి. నేను ఇక్కడ మీకు అదే చూపిస్తున్నా వీడియోలో, ఫ్రంట్ వస్తుంది. ఇప్పుడు మనము సైడ్వి అవి ప్రింట్స్ కట్కి సైడ్ ఉంటాయి కదా, అవి కట్ చేసేసుకుందాము. అక్కడ నాకు క్లాత్ చాలానే మిగిలిందండి, కట్ చేసేసుకుందాము. దీనికి ఉక్స్ పట్టి కాజా పట్టి కుట్టుకున్న తర్వాత అది మిగులుతుందండి మనకి ఇంకా. ఓకే అండి, బాయ్ బాయ్.